హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ ఏ విషయంలో అని చెప్పి మీకు డౌట్ రావట్టు. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళతో మాట ఇచ్చారు. వాళ్ళ విలేజ్లో మంచిగా చదువుకునేటోళ్ళు ఎవరైనా సరే కూడా ఆర్థికంగా స్తోమత లేకున్నా సరే కూడా ఎవరికైతే ఆర్థిక స్తోమత కావాలో మంచి చదువుకునికే వాళ్ళందరికీ ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాం, స్కాలర్షిప్ ఇచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి వాళ్ళు ఒక మాట ఇచ్చారు. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ పోయి అయితే స్కాలర్షిప్లు అందజేశారు. 9th and 10th క్లాస్ పిల్లలకి 180 మందికి అయితే వాళ్ళు స్కాలర్షిప్లు అందజేశారు. ఇది నాకు మంచిగా అనిపించింది నిజంగా. వాళ్ళిద్దరు వాళ్ళు ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చారు పక్కన పెడితే ఇచ్చే మనసు కూడా కావాలి. అదైతే మాత్రం మంచిగా అనిపించింది నాకు. ఇద్దరు స్టార్డమ్లు ఉన్నారు, ఇద్దరు వరుసపేట సినిమాలు చేస్తారు. పాన్ ఇండియా రేంజ్లో ఇద్దరికి మంచి మార్కెట్ ఉంది. అసెంట్ వాళ్ళు ఇంత మంచి ఆలోచన చేసి 180 మంది పిల్లలు అంటే మామూలు విషయం కాదు, చాలా మంచి విషయం. అది 44 స్కూల్ అలా మళ్ళీ ఏదైతే అచ్చంపేట్ డివిజన్కి చెందిన 44 స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లో 9th క్లాస్ 10th క్లాస్ పిల్లల్ని ఎవరైతే ఆర్థికంగా బలంగా లేరో, ఆ పైసలు లేకుండా మంచి చదువులు ఎవరైతే చదువుకోలేకపోతారో వాళ్ళని ఐడెంటిఫై చేసి 180 మందికి స్కాలర్షిప్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. నాకు అది మంచి వినంగానే మంచిగా అనిపించి నేను వీడియో చేస్తున్నాను. నేను జనరల్గా ఇట్లా పబ్లిసిటీ వీడియోలు ఏం చేయ, బట్ వీళ్ళిద్దరు చేసింది మంచి పని. పేద పిల్లలు చదువుకొని ఎవరికైతే ఆర్థికంగా సరిగ్గా లేరో వాళ్ళకి పైసలు ఇచ్చి ఎంకరేజ్ చేయడం అనేది చాలా అంటే చాలా మంచిగా అనిపించి నేను వీడియో చేస్తున్నా. వీడియో ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చే వీడియో కాబట్టి చాలామంది లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. విద్యకు అండగా విజయ్ దేవరకొండ 9, 10 తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్. విజయ్ దేవరకొండ తన స్వగ్రామమైన అచ్చంపేట డివిజన్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ప్రయోజనం అందేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలో ఆపాల్సిన పరిస్థితులు తగ్గుతాయని చెప్పి భావించారు. నిజంగానే ఈ కార్యక్రమం విజయ్ దేవరకొండ ఎట్లా అంటే ఏ టైంలో ఆలోచించిందో కానీ చాలా మంచి ఆలోచన చేసింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇలాంటి ఆలోచనలు. అంటే ఈయన ఇచ్చిన 180 మందిలో 180 మంది కూడా సక్సెస్ కావచ్చు. ఏదో ఒకరు ఈ ఆర్థికంగా ఎంతో కొంత ఉంది కదా, నిజంగా మంచి స్టూడెంట్స్ అయితే ఈ 180 కదండి 180 మంది కాకుండా సరే కూడా 100 మంది బాగుపడేసరి కూడా ఆ 100 మందిని బాగు చేసిన ఘనత విజయ్ దేవరకొండ రష్మికి పోతుంది. పైసలు లేకపోవడం వల్ల చదువు ఆపేసే పరిస్థితి ఉండొద్దన్న ఒక మంచి ఆలోచనతోనైతే ఇది తీసుకుంది. కాబట్టి ఇది చాలా మంచి ఆలోచన, గొప్ప ఆలోచన అని కూడా చెప్పాలి. నాకు మంచిగా అనిపించింది అది వినంగానే. అందుకే ఇమీడియట్గా వీడియో చేసి ఇయ్యాలని చేసి పెడుతున్నా. ఇయ్యాలని చేసిరు, నేను ఇయ్యాలని చేసి పెడుతున్నా. అంత మంచి ఆలోచన రావడం కూడా మంచిగా అనిపించి వీడియో చేస్తున్నా. బాగుంది, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. విజయ్ దేవరకొండ ఇప్పటికే తన దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అనేక సేవాక్రమాలు నిర్వహించారు. కరోనా సమయం వేలాది కుటుంబాలకు సహాయం అందించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు విద్యారంగంపై దృష్టి సాధించి ఆయన సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఏదైతే ఈ డిసిజన్ ఉందో అంటే ఒక ఫౌండేషన్ ఉంది, ఫౌండేషన్లో చాలా సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తారు, అది ఓకే. బట్ ఇట్లా ఈసెంట్ చేసినప్పుడే ఆ ఇంపాక్ట్ అనేది పెరుగుతుంది. నేను ఇప్పటిదాకా ఎప్పుడు ఆయన విజయ్ దేవరకొండ ఫౌండేషన్ అని చెప్పి మనందరికీ తెలిసిందే దేవరకొండ ఫౌండేషన్, బట్ ఎప్పుడు కూడా దేని గురించి కూడా మాట్లాడలేదు. బట్ ఇట్లా పేద పిల్లలు ఆర్థిక స్తోమత లేక చదువు ఆపేసేటోళ్ళకి ఆర్థిక స్తోమత చేసాలని చదివిపిస్తే అది చాలా గొప్ప విషయం. అట్లా చదువుకునేటోళ్ళు రేపు పొద్దున్న ఏదో ఒక విధంగా ఒక మంచి పొజిషన్లో కనుకుంటే అది ఇంకా ఆ పుణ్యం విజయ్ దేవరకొండకి రష్మికి పోతుంది. ఈ 180 మందిలో 100 మంది బాగుపడ్డా సరే, 100 మంది కుదరకపోయినా సరే కూడా అట్లీస్ట్ 80 మంది బాగుపడ్డా 80 మంది కుటుంబాలను బాగు చేసిన వాళ్ళు అయితే వీళ్ళిద్దరు. విద్యార్థుల జీవితంలో 9, 10వ తరగతులు అత్యంత కీలకమైన దశ. ఈ దశలో మంచి ప్రోత్సాహం, ఆర్థిక సహాయం లభిస్తే వారు ఉన్నత విద్యలో మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని చెప్పి విజయ్ దేవరకొండ ప్రకటించిన ఈ స్కాలర్షిప్ పథకం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు వారి కళలను సహకారం చేసుకునేందుకు దోహదపడుతుంది. నిజంగానే ఇట్లా ఏదో ఒక అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏందని చెప్పి నాకు తెలుసు, మీ పరిస్థితి ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా పైసలు ఉంటారని చెప్పాలి. మన ఆర్థిక పరిస్థితులు మనకు తెలుసు. ఇటువంటి టైంలో కనుక అరే నాకు ఈ టైంలో ఇది ఉంటే బాగుండు అని చెప్పి అనిపించినప్పుడు కనుక అది దక్కితే ఆనందం ఎట్లుంటుందో అది పొందిన వాళ్ళకే తెలుస్తుంది. అది మనం వెంటనే చెప్తాం కానీ ఇప్పుడు నేనే ఉన్నా, వారే నాకు 500 ఉంటే నా అతను బాగుండు అనిపించినప్పుడు ఆ 500 కనుక దొరికితే అది 500 కావచ్చు, అమౌంట్ తక్కువనే కావచ్చు. అవసరాన్ని బట్టి అది 10 రూపాయల, 500, 1000 రూపాయలు అనేది పక్కన పెడితే అవసరానికి మనం అనుకున్నది దొరికిందా లేదన్నది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఆర్థికంగా చదువుకోలేకపోయారో వాళ్ళకి స్కాలర్షిప్ ద్వారా ఇంత అమౌంట్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం అనేది గ్రేట్. అది
ఈ కార్యక్రమంపై సోషల్ మీడియాలో కూడా చాలా మంచి స్పందన వ్యక్తమైంది. చాలామంది నెటిజన్లు, అభిమానులు విద్యార్థుల కోసం ఆయన చేస్తున్న ఈ సేవను ప్రశంసించారు. సమాజాన్ని తిరిగేవారని ఆలోచనతోనే విజయ్ దేవరకొండ ముందుకు రావడం యువతకి స్ఫూర్తిదాయకంగా మారింది. అంటే కొంతమంది చాలామంది విజయ్ దేవరకొండని ఆయన యాటిట్యూడ్ బాగుండదని, ఆయన బిహేవియర్ బాగుండదని, ఆయన అట్లా మాట్లాడతాడని ఇట్లా మాట్లాడతాడని చెప్పేసి చాలామంది అంటారు. ఒక ప్యాషనెట్ ప్రొఫెషన్ ఉండేటప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ తగ్గట్టు ఆ సినిమాకి తగ్గట్టు వాళ్ళు యాక్ట్ చేస్తారు. అది అలా ప్రొఫెషనల్ కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకొని కామెంట్ చేయడం కాదు. ఓకే, యాటిట్యూడ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరి యాటిట్యూడ్ అందరికి నచ్చాలని లేదు. విజయ్ దేవరకొండ ఎట్లున్నా సరే కూడా ఆయన ఇష్టపడేటోళ్ళు ఉన్నారు, ఆయన నచ్చేటోళ్ళు ఉన్నారు, నచ్చనోళ్ళు ఉన్నారు. అందరు హీరోలకు ఉంటారు అట్లా. అది పట్టించుకుంటే ఏ పనులు కాదు. బట్ ఈసారి మంచి పనులు చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా 10 మందిలోకి తీసుకుని పోవాలి, 10 మందికి తెలిసేటట్టు చేయాలి. చదువు విషయంలో సహాయం చేసే ఈ విషయంలో ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కావచ్చు, రష్మి కావచ్చు, అది థ్యాంక్స్ అని చెప్పాలి. ఎవరు కూడా దీని గురించి నెగిటివ్గా మాట్లాడే ఛాన్స్ కూడా లేదు, మాట్లాడద్దు కూడా. వాళ్ళకిద్దరికి అయిన కాడికి వాళ్ళు చేసిరు. 180 మంది పిల్లలు అంటే మామూలు విషయం కాదు. వీళ్ళు ఇచ్చిన అమౌంట్ తెలిసినా సరే కూడా అది నేను చెప్పొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే సాయం చేయడం ఇంపార్టెంట్, ఎంత సాయం చేసామన్న దానికన్నా. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఏదో పబ్లిసిటీ కోసం చేసింది అయితే కాదు, అది మనం ఊహించిన దానికన్నా మంచి అమౌంట్ ఉంది. బట్ ఆ అమౌంట్ ఇచ్చారు కాబట్టి ఆ అమౌంట్ పేరు చెప్పేసి ఇచ్చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇవ్వాలనుకున్నారు, మాట ఏదైతే ఇచ్చారో పెళ్లి సమయంలో ఆ మాట నిలబెట్టుకోవడం కూడా గొప్ప విషయం. ఇంతమంది పిల్లల్ని ఇట్లా కలిసి వాళ్ళకి లైఫ్లో మోటివేషన్ కలిగేటట్టు మాట్లాడి ఇసెంట్ వాళ్ళు పోయి మాట్లాడినప్పుడు చాలామందికి మోటివేషన్ కూడా వస్తుంది. అరే నేను కూడా ఇట్లా కావాలి, నేను కూడా ఇట్లా అయితే మస్తు ఉంటుంది, నేను ఎందుకు కావద్దు అని చెప్పి అదొక మోటివేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన మీద మనకు నమ్మకం కూడా పెరుగుతుంది. ఈ సెంట్ వాళ్ళు ఈవెంట్లకు పోయినా సరే కూడా, ఈ సెంట్ వాళ్ళు మాట్లాడినా సరే కూడా అదృష్టంతో ఏమి రాదు. గుర్తుపెట్టుకోరు మీరు. ఏదో అదృష్టం బాగుండి విజయ్ దేవరకొండ హీరో గారి అదృష్టం బాగుండి ఆమె రష్మిక అంత పెద్ద హీరోయిన్ కాలేదని చాలా కష్టపడ్డారు. కష్టాన్నే నమ్ముకున్నారు కాబట్టి ఇలా పొజిషన్లు ఉన్నారు. చాలామంది అనుకుంటారు ఏముందులే ఒక దానిలో క్లిక్ అయిపోవచ్చు అని చెప్పి. ఒకదానిలో క్లిక్ అయితే అయ్యేది కాదు. అట్లా ఒకదానిలో క్లిక్ అయితే ఒకదానిలో క్లిక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కన్సిస్టెన్సీగా కష్టం మీదనే దృష్టి పెడితే, ఫోకస్ చేస్తే అనుకున్నది ఇవ్వాలి కాబట్టి రేపని అవుతుంది. వాళ్ళిద్దరూ అట్లనే కష్టపడతారు కాబట్టి ఇద్దరికి ఇండియా లెవెల్లో స్టార్డమ్ ఉంది, మంచి పేరు ఉంది, ఆ పేరుకి మంచి క్రేజ్ ఉంది. అట్లనే ఇసెంట్ వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చిన్నోళ్ళు అన్నా సరే పెద్దవాళ్ళు ఎవరన్నా సరే కూడా ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు. ఖచ్చితంగా అరే రేపొద్దున మనం ఇంత పెద్దగా కాకుండా సరే కూడా అట్లీస్ట్ ఒక్క పిల్లడికి మనం సాయం చేసే చాలు అన్న కడికి మనలా కూడా అంటే ఆలోచన రావాలి. వాళ్ళు 180 మంది పిల్లలకి వాళ్ళు అంటే స్టార్స్, సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇచ్చారు. మన స్థాయికి తగ్గట్టు మనం ఒకరికిద్దరికి ఇచ్చినా సరే కూడా అది మంచి విషయం అవుతుంది. అది సంవత్సరానికి ఒకరి కింద పెట్టుకున్నా సరే కూడా అది మంచితనం అవుతుంది. చాలామంది ఉన్నారు చదువుకోనికి ఇబ్బంది పెట్టే వాళ్ళు, చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళకి ఈ విధంగా సహాయం చేయడం, ఈ విధంగా సహాయం అందడం అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. ఇది మంచి వీడియో కాబట్టి. జై హింద్.